ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే మా. సార్, సెబీ లాంచ్ చేసినటువంటి మిత్ర ప్లాట్ఫామ్ అంటే ఇది ఇన్వెస్టర్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది? రీక్లెయిమ్ చేసుకోవడానికి కానీ అన్క్లెయిమ్ అయిపోయినటువంటి ఫండ్స్. ఇప్పటి వరకు ఏంటంటే ఆన్లైన్ కేవైసీ వచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచే కదా. అంతకు ముందు ఏంటంటే ఫిజికల్గా ఉండేది. ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఏంటంటే తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు తోటి మీ పేరు మీద చెక్ ఉంటే స్పౌస్ మీద అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. చెక్ ఎవరికైనా ఇచ్చినా ఓకే అన్నట్టు ఉండేది అనమాట. అట్లా ఆన్లైన్ కేవైసీ రాకముందు చాలా వాటికి కేవైసీ ప్రాసెస్ ప్రాపర్గా ఉండేది కాదు. చెక్లు ఒకరి పేరు మీద, అకౌంట్ ఓపెనింగ్ ఇంకొకరి పేరు మీద అలా ఉండేది. అప్పట్లో అది యాక్సెప్ట్ చేశారనమాట. ఇప్పుడు అన్నీ సింక్ అవ్వాలి కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, నేమ్స్ అన్ని సింక్ అవ్వాలి. ఇప్పుడంటే ఆన్లైన్ కేవైసీ క్లియర్గా ఉంది కాబట్టి క్లైమింగ్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని లాస్ట్ 10 years నుంచి ఎవరైనా కేవైసీ ప్రాపర్గా లేకుండా స్ట్రక్ అయిన యూనిట్స్ కానీ, లేదా ఏదైనా డిస్ప్యూట్స్లో ఉన్న ఇద్దరు ఇప్పుడు పేరెంట్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, వాళ్ళ కిడ్స్ ఫైట్ చేస్తారు మాది లీగల్ హైర్స్. అలాంటి అన్క్లైమ్డ్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఫిజికల్గా తీసుకున్నాం తర్వాత ఆన్లైన్లో డిస్ప్లే చేయలేదు ఇంకా, అలాంటి ఏదైనా ఉన్నా, లేకపోతే అన్క్లైమ్డ్ ఏదైనా ఉన్నా, ఇన్యాక్టివ్ ఉన్న పోర్ట్ఫోలియోస్ అన్నా, లేదా ఏదైనా ఫ్రాడ్ చేసేసి మనకు తెలియకుండా మన పని చేయడానికి కాజేసిన, ఇలాంటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఈ సెబీ వాళ్ళు క్రియేట్ చేసిన మిత్ర ప్లాట్ఫామ్ అనమాట. ఇది పర్టికులర్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అన్క్లైమ్డ్ యూనిట్స్ ఏమైనా ఉంటే అర్థం ఇది ఉంటుంది అనమాట. నిన్న ఇది లాంచ్ చేశారు వాళ్ళు. నిన్నటి నుంచి వితిన్ 15 days కల్లా అన్ని రకాల పోర్టల్స్ అంటే కేఫిన్ కానీ, లేకపోతే క్యాంప్స్ కానీ, వీళ్ళిద్దరు ఏంటంటే ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అనమాట. ఆర్టీఎస్, రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి మనకి మధ్యస్థంగా ఉంటారు. వీళ్ళ పోర్టల్లో కాలంలాగా పెడతారనమాట. మనం క్లిక్ కొట్టేస్తే మిత్రకి వెళ్తాం డైరెక్ట్గా. అట్లా సెబీలో లింక్ ఉంటుంది, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో ఉంటుంది, అండ్ కేవైసీ అన్ని ఏజెన్సీల్లో ఉంటుంది అనమాట లింక్. వితిన్ 15 days కల్లా దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి 15 days కల్లా అది యాక్టివేట్ అయిపోద్ది మిత్ర అనే వెబ్సైట్. అక్కడ ఏంటంటే మన యూనిట్లో ఏదన్నా ఉందే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ప్రాపర్గా కేవైసీ చేయకుండా స్టక్ అయి ఉంటాయి అనుకోండి, లాస్ట్ 10 years నుంచే ఉంటే ఆ రికార్డ్స్ మనం ఆన్లైన్ అప్డేట్ చేసి మన కేవైసీని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా అన్క్లైమ్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకప్పుడే ఓపెన్ చేసేసి మనకి ఎలా చేయాలో తెలియదు అన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంటుంది. అందుకని ఎవరైనా పాస్ట్లో కనుక ₹100 అకౌంట్ కొనేసి మర్చిపోతారు అంతే. ఇట్ లుక్ లైక్ పిఎఫ్ ఉందనుకోండి, 2-3 months వర్క్ చేస్తాము, తర్వాత వదిలేసి వేరే చోటికి మూవ్ అయ్యాం అనుకోండి, దీని ఇంతే వదిలేస్తాం ఎందుకంటే ఎలా క్లెయిమ్ చేయొచ్చు అని. బట్ ఆన్లైన్ కేవీసీ వచ్చిన తర్వాత ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా, అది ఈజీ అయిపోయింది కదా. అట్లా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇంతకుముందు ఆన్లైన్ కేవీసీ రాకముందు స్ట్రక్ అయిపోతే ఏదైనా అన్క్లైమ్డ్ కనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా ఈజీ క్లైమ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ టూల్ అండి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడిప్పుడే మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ పెరుగుతుంది, ఆన్లైన్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటికీ ప్రొటెక్షన్ ప్లస్ అన్క్లైమ్డ్ అమౌంట్ని రీక్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా ఏంటంటే ఇది మిత్ర తీసుకొచ్చారు. కాబట్టి మన ఎవరైనా పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చేసినా మర్చిపోయినా కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు ఆ పోర్ట్ఫోలియో ఉంది. ఒకసారి ఉంది అనుకోండి ఆ పోర్ట్ఫోలియో, మనం దాన్ని ఆన్లైన్ కేవైసీ ద్వారా అప్డేట్ చేసుకొని మనం క్లెయిమ్ చేసుకోవాలి. అంటే దీన్ని న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా సెబీ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా అప్డేట్ చేస్తూనే ఉంటుందండి. ఇప్పటి వరకు అన్క్లెయిమ్ ఎలా చేయాలో చాలా మంది తెలియదు. ఇప్పుడు సపరేట్ ఒక ప్లాట్ఫామే ఉందనుకోండి, అందరికి అర్థమైంది కదా, అందరికి అవేర్నెస్ పెరుగుతుంది. మన ఏమైనా ఉందేమో చెక్ చేసుకుంటాం అక్కడికి వెళ్ళి. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ ఇవి వస్తుంది, కన్సల్టేషన్ స్టేట్మెంట్ వస్తూ ఉంటాయి సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి, లేదా క్యామ్ నుంచి, కేపీ నుంచి వస్తూనే ఉంటాయి. బట్ అందులో కేవైసీ ప్రాపర్గా లేని రావు. అంటే అట్లా మనకు తెలియకుండా మనం ఎప్పుడన్నా ఫాస్ట్ హిస్టరీలో కనుక ఏదైనా యూనిట్ స్టక్ అయింది అనుకోండి, అలాంటివి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవైసీ చెప్తున్నారు. సో ఈ మిత్ర ప్లాట్ఫామ్ అనేది ఇన్వెస్టర్స్కి కొంచెం డెఫినెట్గా ఫ్రెండ్లీ. ఎందుకంటే యూనిట్ హోల్డర్ ఎక్కువ అవుతున్నారు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన ఫ్యామిలీ చెప్పకుండా ఇన్వెస్ట్ చేసాము, మనకి ఏమైనా అయింది అనుకోండి, మనం మర్చిపోయాం అనుకోండి, మనకే మతిమరుపు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అందులో ఉన్న విషయం ఫ్యామిలీకి ఎప్పుడు ఎలా తెలుసు? ఇప్పుడంటే ఆన్లైన్ కేవైసీ ప్లస్ మనకి మ్యాండటరీ చేశారు. మన తర్వాత మన నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైనా వెళ్ళాలి అని చెప్పేసి మ్యాండేటరీ చేశారు. బట్ పాత రోజుల్లో లేవు కదా, అందుకని ఎవరికి తెలియదు, అవి స్ట్రక్ అవుతాయి అనమాట. అందుకని మనం చెక్ చేసుకోవచ్చు పాన్ కార్డ్ నెంబర్స్ ఏదైనా ఉన్నా. ఒకళ్ళు ఎప్పుడైనా చేసి 5 నెలలు చేసి మర్చిపోయినా అలాంటి వాళ్ళు మన యూనిట్లో నేమ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రొసీజర్. ఒకప్పుడు ఏంటంటే ఎలా క్లెయిమ్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక హెల్ప్ లేకుండా ఒక వెబ్సైట్ ద్వారా అది ఈజీ అవుతుంది అనమాట.
ఈ మధ్య ఎస్ఐబి వాళ్ళు చాలా యాక్టివ్గాను రిటైల్ ఇన్స్టిట్యూట్ బాగా చేస్తున్నారు. దిస్ ఈజ్ గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఎక్కువ అవుతున్నారు యూనిట్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి మర్చిపోయారు అనుకోండి వాళ్ళ యూనిట్స్, అలాంటి క్లైమ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.